ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసినట్టయితే ఈ పాటికి అర్థమైపోతుందండి. మేము బెంగళూరులో ఉన్న చిక్పేట్కి అయితే స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ మేము కర్ణాటక వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో కూడా మేము ఎప్పుడు బెంగళూరులో ఉన్న చిక్పేట్కి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళలేదు. మా రిలేటివ్స్ అవనివ్వండి, మా ఫ్రెండ్స్ అవనివ్వండి, మీరు బెంగళూరులో ఉంటారా, చిక్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడన్నా చూసారా, చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ మేమైతే బెంగళూరులో ఉండము, నియర్ బై చిక్మంగళూరు అయితే ఉంటాము. సో దానివల్ల ఎప్పుడు వెళ్ళడం అయితే కుదరలేదు. ఇప్పుడైనా ఎందుకు వచ్చాము అంటే దక్షిది ఒక స్మాల్ అకేషన్ ఉందండి సెప్టెంబర్లో. సో దానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ బాగుంటాయని చాలామంది సజెస్ట్ చేశారు. సో దావి తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ సో మెనీ షాప్స్ అయితే ఉన్నాయండి, హోల్సేల్ రీటైల్కి సంబంధించి రిటర్న్ గిఫ్ట్స్కి. మేము ఇక్కడ ఒక షాప్ అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, అలాగే మనకి క్వాలిటీతో కూడా అయితే ఉన్నాయండి గిఫ్ట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మనకి సంబంధించి ఏ బడ్జెట్లో మనం అనుకుంటున్నామో ఆ బడ్జెట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే వాళ్ళు ఆ బడ్జెట్కి సంబంధించే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. లేదు మనకి బడ్జెట్తో సంబంధం లేదు, అన్ని గిఫ్ట్స్ చూస్తాము అని అనుకున్నట్టయితే వాళ్ళు ఆ విధంగా కూడా అయితే మనకి గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా ఓపికతో అయితే మనకి 1 బై 1 అయితే చూపిస్తున్నారండి. ఇక్కడ నేను ఒక హాట్ బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది నాకు చూపించిన స్టార్టింగ్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇది యాక్చువల్లీ చాలామంది ఇచ్చే ఉంటారు. సో నేను ఆల్రెడీ చెప్పిన బడ్జెట్లో వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి చూశాను. బట్ ఏంటంటే నేను ఇదైతే తీసుకోలేదండి. నా బడ్జెట్ వచ్చేసి ఇక్కడ నేను 150 బిలో అయితే చెప్పానండి. సో 150 బిలో ఉన్న రిటర్న్ గిఫ్ట్సే నాకైతే ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ 1 బై 1 అన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఇది వచ్చి మనకి స్టీల్ది ట్రేలా వచ్చింది, అంటే ఫ్రూట్ బాస్కెట్ లాగా వచ్చిందనమాట. డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే నాకు నచ్చింది, బట్ మా హస్బెండ్కి అయితే నచ్చలేదు. అంటే నచ్చలేదు అంటే స్టీల్ది కదా మనకి వద్దులే అన్నట్టు చెప్పారు. ఆయన వచ్చి గ్లాస్ ఐటమ్స్ కోసం చూస్తున్నారు. నేను ఏంటంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు కొద్దిగా డిఫరెంట్గా ఉన్న ఐటమ్ అయితే బాగుంటుందని, మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా గ్లాస్ ఐటమ్ అయితే బాగుంటుంది అని అన్నారు. ఇక్కడ వచ్చి జ్యువెలరీ బాక్స్ అండి. జ్యువెలరీ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది జస్ట్ వాళ్ళు షో పీస్దే చూపించారు, ఎందుకంటే కొద్దిగా కోటెడ్ కూడా తక్కువగా ఉంది. నేను అడిగాను ఏంటంటే ఇది ఇలాగుంది, అన్ని గిఫ్ట్స్ ఇలాగే ఉంటాయని. లేదు మీకు కావాలంటే మేము తెప్పిస్తామండి, ఆల్రెడీ గొడౌన్లో ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది మీకు జస్ట్ చూపించడం కోసం అయితే చూపించామని చెప్పారు. ఇది మనకి వచ్చి స్టోరేజ్ బాక్సెస్లా అనమాట. అంటే మనకి ఆవకాయ కానీ లేదా పొడులు మన డైనింగ్ టేబుల్ మీద సెటప్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ అలాగే ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. మనకి ఆవు దూడ అండి, ఇది ప్రతి ఇంట్లో కూడా యూస్ చేసుకుంటారు. సో ఇది తీసుకుందామని అన్నారు, కానీ నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆవు దూడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న కాన్సెప్ట్లో ఉన్నాను. బట్ ఇవ్వచ్చు. ఏంటంటే అది ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏమీ కాదు, కానీ మనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, కొన్ని ఇవ్వకూడదని అంటారు కదండి, ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటారు. సో దానివల్ల నేను ఒక దాంట్లో ఉండిపోయాను. అండ్ అలాగే ఇక్కడ మాకు ఏంటేంటి కావాలో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మేము సెలెక్ట్ చేసుకొని కొన్ని మాకు నచ్చినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని వాటినన్నీ కూడా నేను ఇంటికి ఫోన్ చేసి మా అత్తగారికి అలాగే మా మదర్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పామన్నమాట. ఇందులో మేము ఇవి సెలెక్ట్ చేసుకున్నాము, ఇందులో ఏది బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్, మీరు కొన్ని సెలెక్ట్ చేస్తే మేము అందులో ఒకటి ఫైనల్ చేస్తామని చెప్పాము. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ బాక్స్ అండి, అలాగే పసుపు కుంకుమ వేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, పోపు దినుసులు వేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఇది వచ్చి బ్రాస్ ఐటమ్లా ఉంది, బట్ ఏంటంటే కోటెడే అని చెప్పారు. ఆయన చాలా ట్రస్ట్గా చెప్పారండి. ఏంటంటే మనము రాగిది అనుకుంటాం కదా ఐటము, కాదండి ఇదంతా కోటెడ్, ఇవి మీకు నచ్చితే తీసుకోండి, ఇది కలరు మేము గ్యారంటీ అని చెప్పము, కొద్దిగా మనం బయట ఉన్నదంటే కొద్దిగా గాలికి కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట. సో యాక్చువల్లీ నేనైతే రా వీడియో పెడదామని అనుకున్నాను, బట్ ఏంటంటే ఆయన కన్నడలోని హిందీలోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాది వచ్చి తెలుగు ఛానల్, సో నేను అందుకే రా వీడియో కాకుండా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆయన అయితే కరెక్ట్గా ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేసి చెప్పారు. సో ఆయన చెప్పింది నేను చాలా వరకు మర్చిపోయాను, అటు ఇటుగా ప్రైజెస్ చెప్పడం నాకు ఇష్టం లేదు. సో 150 బిలో రేంజ్ అని చెప్తున్నాను కదా నేను ఇవన్నీ. సో దానివల్లే నేను ఏంటంటే ఇది ప్రైజ్ ఇంత ఇది ప్రైజ్ ఇంత అని నేను మెన్షన్ చేయలేదండి. సో ఇక్కడ మా హస్బెండ్కి ఆల్రెడీ చెప్పాను కదా గ్లాస్ ఐటమ్ బాగా నచ్చింది అని, ఇలాంటివి చూపిస్తున్నారు. అది మాకు ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొక విషయం, వీళ్ళైతే ట్రావెలింగ్కి ప్రాబ్లం ఏమీ లేదు, మీకు పోస్ట్ చేస్తాము అని అన్నారు. బట్ ఆంధ్ర వరకు వెళ్ళాలి, ఏమన్నా మనకి మిస్ క్యారేజ్ అయితే మనం బాధపడాలి అని చెప్పి
వద్దండి అని గ్లాస్ ఐటమ్ అయితే మేము లైట్ తీసుకున్నాము, వద్దని చెప్పాము. అండ్ అలాగే వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సో చూడ్డానికైతే చాలా బాగున్నాయి. చాలామంది గ్లాస్ ఐటమ్ అయితే ప్రిఫర్ చేయరండి. మనకు నచ్చిందని ఇస్తాము, బట్ ఏంటంటే అందరింట్లో మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే గ్లాస్ ఐటమ్ యూస్ చేయరు. ఎగ్జాంపుల్ నేనే. మాకు అందులోని దక్షి పుట్టిన తర్వాత గ్లాస్ ఏవి కూడా నేను డైనింగ్ టేబుల్ మీద అయితే ప్రిఫర్ చేయట్లేదు. గబుక్కుని పిల్లల వల్లే కాదండి, మనమే పిల్లలు ఏదన్నా చేస్తున్నారని చేయి జారు వదిలేస్తాము. దానివల్ల ఒక్కటి వదిలేసినా సరే పెంకులు పిల్లలు గుచ్చుకుంటే చాలా బాధపడాలి. అండ్ మనమైతే వాటిని క్యారీ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ నేను 1 by 1 చూపిస్తున్నాను కదా. ప్రతి ఐటెం చూసిన తర్వాత నేనైతే ఇక్కడ ఆవు దూడ చూస్తున్నాను. బాగుంది, ఇది ఇస్తే బాగుంటుందా బాగోదా అని. మా అత్తగారు అయితే చాలా బాగుంది, ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్, దాంట్లో ఏముంది ప్రాబ్లం అని అన్నారు. సో కానీ ఇంకా చూస్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఇక్కడైతే ఆల్రెడీ శ్రావణ మాసం పూజ కానివ్వండి, దసరా అవనివ్వండి, వినాయక చవితి నుండి ఇప్పుడు అందరూ సిల్వర్ కోటెడ్ పీటలు ఉంటున్నాయి కదా, అందరూ పూజ చేసుకుంటున్నారు. సో అవి కూడా అడిగాను అనమాట, అవి కూడా చూపిస్తాను అని అన్నారు. ఇక్కడ వచ్చి బాక్సు మనకి స్టీల్ బాక్స్కి పైన పేపర్తో మనకి కొద్దిగా అంటించి ఉన్నట్టుంది, అంటే లైక్ ఒక డిజైనర్ పేపర్ అనుకుంటున్నాను ఇది. సో ఇది బాగుంది చూడ్డానికి, కానీ చాలామంది ఇచ్చే ఉంటారు అన్న కాన్సెప్ట్తో తీసుకోలేదు. అండ్ అలాగే మనం ఎప్పుడన్నా రిటర్న్ గిఫ్ట్స్, నా వరకు ఏంటంటే గిఫ్ట్ చూడ్డానికి బాగుండాలి, వాళ్ళు యూస్ చేయాలన్న కాన్సెప్ట్ మెయిన్గా నేను చూస్తానండి. సో ఇది అందరూ యూస్ చేస్తారు కాదన్ను, బట్ ఏంటంటే ఉంది కదా అని కిచెన్లో పెట్టరు, బాగానే ఉంది చూడడానికి అని పక్కన పూజిస్తాం తప్ప. ఎందుకంటే ఈ టైప్లో ఆల్రెడీ మాకు ఒక గ్లాస్ ఉంది, ఎవరో ఇచ్చారు. సో దాన్ని ఇంట్లో యూస్ చేయలేదు, అలాగే పెట్టేస్తాం కబోర్డ్లో. సో నేను ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ నా వరకు ఏంటంటే మ్యాక్సిమం అందరూ యూస్ చేయాలన్న కాన్సెప్ట్తో నేను తీసుకుంటున్నాను. అది ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మ్యాక్సిమం యూస్ చేసేలాగే నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ చూస్ చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంది కదా. ట్రే చూడడానికి మనకి కాపర్ ట్రేలా ఉంది, కానీ కాదండి, కోటెడ్ అంట. సో ఫ్లవర్స్ అవి వేసుకుంటారు దేవుడి దగ్గర అని చెప్పి అనుకున్నాను, బట్ ఏంటంటే మా హస్బెండ్ వద్దు అన్నారు. దానివల్ల చూడడానికి బాగుంది, కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇలా సజ్జల్లాగా ఇస్తే బాగుంటుందా అన్న కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మెయిన్ తీసుకునే కాన్సెప్ట్ కన్నా ఎవరేమనుకుంటారన్న కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. మా అత్తగారు అవన్నీ పక్కన పెట్టి మీకు నచ్చిన ఐటమ్స్ చూడండి అని చెప్పారు. ఇదైతే బాగా నచ్చిందండి, సిల్వర్ కోటెడ్ పీట. బట్ ఏంటంటే ఇది చాలా చిన్నది, నేను ఇంకో దీని మీద కొద్దిగా పెద్ద సైజు చూపించమని చెప్పాను. ఇది 5 by 6 అనుకుంటా, నేను 6 by 7 ఆరు 8 by 8 సైజులో అయితే చూపించమన్నాను. సో దాంట్లోనే కాపర్ కోటెడ్ పేపర్తో ఉండి అది కూడా ఉంది. సో అది కూడా చూపించారు. అది వచ్చి మనకి స్క్వేర్ షేప్లో ఉంది, ఇది వచ్చి మనకి రెక్టాంగిల్ షేప్లో ఉందన్నమాట. సో రెండు కూడా బాగున్నాయి. ఆ రెండిట్లో ఏదన్నా డైనమాలో ఉండిపోయాం మేము. సో ఇంటికి చూపించి అది కూడా అడిగాం. ప్రతిదీ కూడా ఒకసారి మాకు నచ్చిందే కాకుండా ఇంటి దగ్గర పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పి వాళ్ళకు కూడా మేమైతే కాల్ చేసి అడగడం జరిగింది. ఇదైతే అందరూ కూడా బాగుంది అన్నారు, బట్ మన బడ్జెట్కి కొద్దిగా రేంజ్ ఎక్కువగా అనిపించింది. సో అదైతే తీసుకోలేదు. అండ్ అలాగే నాది ఇంకొకటి ఏంటంటే అది స్క్వేర్ షేప్ వచ్చింది అని అన్నాను కదా, మన మిడిల్లో ఏదైనా విగ్రహం పెట్టుకోవడానికి ఉంటుంది కానీ చుట్టూ పెట్టుకోవడానికి ఉండదు అన్న కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాది బడ్జెట్ ప్రాబ్లం, సో దానివల్లే నేనైతే అది తీసుకోలేదు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సిల్వర్ కోటెడ్ పీటలోనే కొద్దిగా సైజు పెద్దగా ఉన్నది చూపించమని చెప్పాను, అవి చూస్తున్నారండి. ఇక్కడ షాప్లో అయితే మనకి 5 రూపీస్ 10 రూపీస్ ఐటమ్ నుంచి కూడా ఉన్నాయి. అంటే పసుపు కుంకుమ వేసుకుంటాం కదా, చిన్న లీఫ్ లాంటివి. సో అక్కడి నుంచి ఉన్నాయండి. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మా లక్ ఏంటంటే మేము మార్నింగే 10:30 11కి అలా వచ్చాము. ఆ రోజు సండే. మేము భయపడతా వచ్చామండి, షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటుందేమో, మనం అసలు ఎంక్వైరీ చేయకుండా వచ్చేసాము అని చెప్పి. లక్కీ ఏంటంటే వీళ్ళు సండే కూడా ఓపెన్లోనే ఉంటుందంట, షాపు 4 వరకు ఉంటుందని చెప్పారు. సో అండ్ అలాగే 11 తర్వాత అయితే షాప్ అయితే చాలామంది వచ్చారండి. రీటైల్ అండ్ హోల్సేల్ కదా, సో షాప్ అయితే ఖాళీ లేదు. లక్కీగా మాకు 11తోనే మేము అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ప్యాకింగ్తో సహా అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ షాప్కి సంబంధించిన అడ్రస్ అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. మీలో ఎవరికైనా నచ్చితే, అలాగే మీరు నియర్ బై ఉంటే కనుక వెళ్ళి హ్యాపీగా కొనుక్కోండి. సూపర్గా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేను మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా వరకు పోస్ట్ చేసే ఉన్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
and do subscribe. Don't forget bell button. Thank you for watching once again. Stay tuned for next vlog.